సో పీసీఓడీని వదిలేయాలా? పిల్లలు పుట్టాక దాన్ని నెగ్లెక్ట్ చేసేసేయాలా అంటే కాదండి. సో పీసీఓడీని అలాగే మనం డైట్ కంట్రోల్, ఎక్సర్సైజ్ కంటిన్యూ చేసుకోవాలి. ఎందుకంటే పీసీఓడీ ఉన్న వాళ్ళే ఇన్‌బార్న్‌గా 40 ఇయర్స్ పైన మోర్ ప్రోన్ ఫర్ డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. అంటే మన మన బాడీలో ఉన్న చేంజెస్ వల్ల వచ్చే డయాబెటిస్‌ని టైప్ 2 డయాబెటిస్ అంటాము. సో అది కంట్రోల్‌లో పెట్టుకుంటే గనక మనం ఆ డయాబెటిస్‌లో ల్యాండ్ అయ్యే ఏజ్ అంటే లైక్ సపోజ్ ఇప్పుడు 40 ఇయర్స్‌లో ల్యాండ్ అయ్యేది బదులు 50 ఇయర్స్‌లో ల్యాండ్ అవుతాము. సో, ఏదైతే డైట్ రెస్ట్రిక్షన్ మనం ముందు నుంచి ఫాలో అవుతున్నామో స్వీట్స్ తక్కువ చేసుకోవడం గానీ, రెగ్యులర్ వాకింగ్, ఎక్సర్సైజ్ కానీ ఇది కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. దెన్ డయాబెటిస్‌తో పాటు హైపర్‌టెన్సివ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయి. సో, బీపీ కంట్రోల్ అంటే దానికి తగ్గట్టుగానే మనం ఎలాగో వెయిట్ కంట్రోల్ చేస్తున్నామో దాంతో పాటి సాల్ట్ అనేది రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. దెన్ ఈ రెండిటి వల్ల కొలెస్ట్రాల్ గూడా అప్పుడప్పుడు ఈ వెయిట్ గెయిన్ వల్ల ఆటోమేటిక్‌గా పెరుగుతుంటుంది. సో, కొలెస్ట్రాల్ ఇవి పెరగడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది సర్వసాధారణంగా కనబడుతుంటాయి. సో, పీసీఓడీని ఇంక అయిపోయింది గదా అని నెగ్లెక్ట్ చేయకుండా క్యారీ ఫార్వర్డ్ ఆ ఎక్సర్సైజ్, డైట్‌లు చేంజెస్ చేసుకుంటేనే మనం ఈ షుగరు, హైపర్ టెన్షను, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్‌లో పెట్టుకొని ఆ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలం.